మామూలుగా సర్టిఫికెట్ ఇస్తా మేడం, సర్టిఫికెట్ ఇస్తుందని వచ్చినాము. ఇంకా మాకు కుట్టు మిషన్లు అవి వస్తాయని మేము ఆశిస్తున్నాం అనమాట. వస్తే మేము ఏదైనా వర్క్, పీస్ వర్క్ ఏదైనా ఇచ్చినా చేసుకోగలుగుతాం ఇంట్లో ఉండి చేసుకొని. సంధ్యక్క పరిచయం అయింది మాకు మేడము. ఇంకా ఆమె మీద ఆశతో మేము ఏమైనా చేస్తుంది గవర్నమెంట్ అనేసి ఇక్కడ వరకు వచ్చి రావడం జరిగింది. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా మొత్తం నేర్చుకునే వాళ్ళు? అంటే 45 రోజులు ట్రైనింగ్ అని అయితే నేను విన్నాను. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? మేము 30 మంది ఉన్నాము. మేము 45 days నేర్చుకున్నాం. అంటే ఒకటే విలేజ్ ఒకటే మండలం? మీ మండలం మీ విలేజ్? మాదే. అక్కడ నుంచి నేర్చుకున్నాం. ఎవరు నేర్పించే ట్రైనర్ ఎవరు? సునీత అంటే మా మేడం పేరు సునీత. నేర్పించేట ఆమె పేరు సునీత. మా మేడం ఆమె నేర్పించిన ఆమె అయితే రాలేదు, మేము వచ్చినాం. అంటే ఇప్పుడు మీ మండలంలో ఇంతవరకు ఎవరన్నా ఇప్పుడు వరకు మీ మండలంలో కానీ మీ విలేజ్ లో కానీ మదర్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా మిషన్లు రావడం కానీ ఇట్లాంటి సర్టిఫికెట్లు తీసుకోవడం కానీ ఏమైనా ఉందా? ఇదే మొదటిసారి? ఏమైతే లేదు, ఇదే ఫస్ట్ టైం మాకు. ఇప్పుడే తెలిసి మేము బయటకు వచ్చినాము. ఇదే ఫస్ట్ టైం మాకు వచ్చింది. ఇంకా మిషన్లు కూడా ఇస్తే మాకు చాలా సంతోషం. ఎలా అనిపిస్తుంది మామూలు ఈ కార్యక్రమం? చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నాం కదా, వాళ్ళ చేతులతో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మిషన్లు ఇస్తే మాత్రం ఇంకా సంతోషం. సంధ్య మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, మరి సంధ్య మేడం మరి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? అంటే మహిళలు ఉన్నారు కదా, అన్నిట్లో ముందుకెళ్ళాలి. మహిళలు అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ఏదైనా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అట్లా మేడం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మిషన్ ఇస్తే మాత్రం ఇంకా సంతోషం. ఇంకా సంతోషం. ఇంత ముందు ఏం పని చేసేవాళ్ళం? ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నా, హౌస్ వైఫ్. ఇంకా ఇస్తే మాత్రం మంచిగా చేసుకుంటాం. ఇంట్లోనే కూర్చొని ఏదైనా చిన్న షాప్ లాంటివి పెట్టుకొని కుట్టుకుంటాం మంచిగా. ఇట్లా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్? 41 రోజు 41 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయేది మేము. మా మేడం వచ్చినాక బయటకు వచ్చి కుట్టు మిషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మాకు మిషన్ కావాలని మేము ఇంత దూరం వచ్చినాం మేడం చెప్పినందుకు. అదే సంతోషం. మా కాళ్ళ మీద మేము నిలబడతాము. ఈ మేడం సాయం పడితే మాకు ధైర్యం ఇచ్చింది. మేము ఇస్తాం, మీకు మిషన్ ఇస్తాం అని చెప్పొచ్చింది. మా విలేజ్ చిన్నది, ఇదే ఫస్ట్ టైం మేము బయటికి రా. మా ఊరు పేరు కూడా ఒలి తెలియదు, సాతలిగూడ. ఇప్పుడు అన్నీ తెలియాలని కోరుకుంటున్నాం. చిన్న ఊరు మాది. ఆ మేడం చెప్పినందుకు మేము బయటకు వచ్చినాం. ఆ చిన్న ఊరు నుంచి మిషన్ వస్తుందని ఆశతో వచ్చారా, లేకుంటే ఉపాధి దొరుకుతుందని వచ్చారా? మాకు ఉపాధి అవుతుందనే వచ్చినాము, జరుగుతుందని వచ్చినాము. అందులో కూడా మాకు జర మా చేతులతోని మా బరువు బాధ్యత అన్ని పోతాయి మిషన్ ఉంటే. అట్లా అంటే మీరు ఫస్ట్ అన్నారు మిషన్ వచ్చేదని ఆశతో వచ్చినా? మిషన్ అని కాదు, ఇష్టం అని అన్నది మాకు. మాకేది లేదు కదా పని, మీకు మిషన్ ఇస్తాము సర్టిఫికెట్ అని అన్నది. సర్టిఫికెట్ తీసుకున్నాం. నేను ఇచ్చే బాధ్యత మీకు, ఈ ఊరికి, ఇంతమందికి అని చెప్పింది. సర్టిఫికెట్ 45 రోజులు ట్రైనింగ్ అయిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చినందుకు ఆ మేడం మమ్మల్ని ఆ నుంచి పిలిపించింది. సంధ్య మేడం మీతో మాట్లాడతాను మరి ఎవరి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది, చెప్తుంది మీటింగ్ ఉంది, ఆడ మీటింగ్ ఉంది, ఈడ మీటింగ్ ఉంది, రావాలని చెప్తుంది. పోతాము వస్తాం. అంటే మామూలు మీటింగ్ల వరకే వాడుకుంటున్నారా, లేకుండా నిజంగా ఏమన్నా మీకు? ఇప్పుడు ఫస్ట్ కదా, మాకు ఇంకా మిషన్ రాలేదు. కుట్టు మిషన్ ఇచ్చినాక మాకు పీస్ వర్క్ కూడా ఇస్తా అని చెప్పింది. అట్లా అని ఇక మామూలుగా సర్టిఫికెట్ ఇస్తా మేడం, సర్టిఫికెట్ ఇస్తుందని వచ్చినాము. ఇంకా మాకు కుట్టు మిషన్లు అవి వస్తాయని మేము ఆశిస్తున్నాం అనమాట. వస్తే మేము ఏదైనా వర్క్, పీస్ వర్క్ ఏదైనా ఇచ్చినా చేసుకోగలుగుతాం ఇంట్లో ఉండి చేసుకొని. సంధ్యక్క పరిచయం అయింది మాకు మేడము. ఇంకా ఆమె మీద ఆశతో మేము ఏమైనా చేస్తుంది గవర్నమెంట్ అనేసి ఇక్కడ వరకు వచ్చి రావడం జరిగింది. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా మొత్తం నేర్చుకునే వాళ్ళు? అంటే 45 రోజులు ట్రైనింగ్ అని అయితే నేను విన్నాను. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? మేము 30 మంది ఉన్నాము. మేము 45 days నేర్చుకున్నాం. అంటే ఒకటే విలేజ్ ఒకటే మండలం? మీ మండలం మీ విలేజ్? మాదే. అక్కడ నుంచి నేర్చుకున్నాం. ఎవరు నేర్పించే ట్రైనర్ ఎవరు? సునీత అంటే మా మేడం పేరు సునీత. నేర్పించేట ఆమె పేరు సునీత. మా మేడం ఆమె నేర్పించిన ఆమె అయితే రాలేదు, మేము వచ్చినాం. అంటే ఇప్పుడు మీ మండలంలో ఇంతవరకు ఎవరన్నా ఇప్పుడు వరకు మీ మండలంలో కానీ మీ విలేజ్ లో కానీ మదర్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు
ఏమైనా మిషన్లు రావడం కానీ ఇట్లాంటి ఈ సర్టిఫికెట్లు తీసుకోవడం కానీ ఏమైనా ఉందా? ఇదే మొదటిసారి? ఏమైతే లేదు, ఇదే ఫస్ట్ టైం మాకు ఇప్పుడే తెలిసి మేము బయటకు వచ్చినాము. ఇదే ఫస్ట్ టైం మాకు వచ్చింది. ఇంకా మిషన్లు కూడా ఇస్తే మాకు చాలా సంతోషం, అంటే ఎలా అనిపిస్తుంది మామూలు ఈ కార్యక్రమం? చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నాం కదా, వాళ్ళ చేతులతో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మిషన్లు ఇస్తే మాత్రం ఇంకా సంతోషం. సంధ్య మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, మరి సంధ్య మేడం మరి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? అంటే మహిళలు ఉన్నారు కదా, అన్నిట్లో ముందుకెళ్ళాలి. మహిళలు అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ఏదైనా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అట్లా మేడం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మిషన్ ఇస్తే మాత్రం ఇంకా సంతోషం. ఇంకా సంతోషం. ఇంత ముందు ఏం పని చేసేవాళ్ళం? ఏం లేదు, ఇంట్లోనే ఉంటాం హౌస్ వైఫ్. ఇంకా ఇస్తే మాత్రం మంచిగా చేసుకుంటాం, ఇంట్లోనే కూర్చొని ఏదైనా చిన్న షాప్ లాంటివి పెట్టుకొని కుట్టుకుంటాం మంచిగా. ఇట్లా ఓకే అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్? 41 రోజు 41 రోజులు ట్రైనింగ్ చేసుకున్నాము. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయేది మేము. మా మేడం వచ్చినాక బయటకు వచ్చి కుట్టు మిషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మాకు మిషన్ కావాలని మేము ఇంత దూరం వచ్చినాం మేడం చెప్పినందుకు. ఇక అదే సంతోషం. మా కాళ్ళ మీద మేము నిలబడతాము. ఈ మేడం సాయం పడితే మాకు ధైర్యం ఇచ్చింది. మేము ఇస్తాం, మీకు మిషన్ ఇస్తాం అని చెప్పొచ్చింది. మా విలేజ్ చిన్నది, ఇదే ఫస్ట్ టైం మేము బయటకు రా. మా ఊరు పేరు కూడా ఒలి తెలియదు, సాతలిగూడ. ఇప్పుడు అన్నీ తెలియాలని కోరుకుంటున్నాం. చిన్న ఊరు మాది. ఆ మేడం చెప్పినందుకు మేము బయటకు వచ్చినాం. ఆ చిన్న ఊరు నుంచి మిషన్ వస్తుందని ఆశతో వచ్చారా, లేకుంటే ఉపాధి దొరుకుతుందని వచ్చారా? మాకు ఉపాధి అవుతుందనే వచ్చినాము, జరుగుతుందనే వచ్చినాము. అందులో కూడా మాకు జ్వరం మా చేతులతోని మా బరువు బాధ్యత అన్ని పోతాయి మిషన్ ఉంటే. అట్లా అంటే మీరు ఫస్ట్ అన్నారు మిషన్ వచ్చేది అని ఆశతో వచ్చినా? మిషన్ అని కాదు, ఇష్టం అని అన్నది. మాకు ఏది లేదు కదా పని, మీకు మిషన్ ఇస్తాము సర్టిఫికెట్ అని అన్నది. సర్టిఫికెట్ తీసుకున్నాం. నేను ఇచ్చే బాధ్యత మీకు, ఈ ఊరికి, ఇంతమందికి అని చెప్పింది. పేపర్ పట్టుకొని నిలబడుతున్నారు సర్టిఫికెట్ 45 రోజులు ట్రైనింగ్ అయిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చినందుకు ఆ మేడం మమ్మల్ని ఆ నుంచి పిలిపించింది. సంధ్య మేడం మీతో మాట్లాడతాను మరి ఎవరికొల్ల దగ్గర నుంచి మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది, చెప్తుంది మీటింగ్ ఉంది, ఆడ మీటింగ్ ఉంది, ఈడ మీటింగ్ ఉంది, రావాలని చెప్తుంది. పోతాము వస్తాం. అంటే మామూలు మీటింగ్ల వరకే వాడుకుంటున్నారా, లేకుండా నిజంగా ఏమన్నా మీకు? ఇప్పుడు ఫస్ట్ కదా, మాకు ఇంకా మిషన్ రాలేదు. కుట్టు మిషన్ ఇచ్చినాక మాకు పీస్ వర్క్ కూడా ఇస్తా అని చెప్పింది. అట్లా అని ఇక